కృష్ణ ఐవీఎఫ్ 1996లో ప్రారంభించబడింది. 1997లో ఐవీఎఫ్ ద్వారా మొట్టమొదటి శిశువు జన్మించడం జరిగింది. మీరు సంతానోత్పత్తి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అధునాతన చికిత్సా విధానాలతో మీ మాతృత్వ కల దిశగా మీరు వేసే తొలి అడుగును కృష్ణ ఐవీఎఫ్ తో ప్రారంభించండి. కృష్ణ ఐవీఎఫ్, బ్రింగింగ్ న్యూ లైఫ్ టు యువర్ లైఫ్. Last video's question. Yesterday at 6, I blanked dinner. Correct answer, option A, was preparing. Yesterday at 6, I was preparing dinner. Congratulations, Mr. Karthik. As usual, you gave the correct answer first. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. Today we are going to discuss about usage of preposition. Preposition is a vast subject and it's like an ocean. I'm trying to give you a simple methods and techniques to learn this preposition. Preposition తెలుగులో పదానికి తర్వాత వస్తాయి, కానీ ఇంగ్లీష్ లో పదానికి ముందే వస్తాయి most of the prepositions. Pre means front, position means place. So placed before a noun or pronoun and sometimes in between is called preposition. In this video, we are going to discuss daily used sentences with 8 prepositions, and remaining in the next class we'll discuss. Welcome back, friends. I hope everyone is doing well. Of course, I am Pawan Kumar. You are watching Stylish Grammar channel. Now let's get started. First one, in lopala. Diagram చూడండి. In white dress, in 2020, in America, in India, in Telangana, in Kadapa, in June, etc. ఈ విధంగా దేశాలు, ఖండాలు, రాష్ట్రాలు, సంవత్సరాలు గురించి చెప్పుకున్నప్పుడు అతి ముఖ్యంగా ఇన్ యూజ్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ ఇన్ డిసెంబర్. నాకు డిసెంబర్లో పెళ్లి. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ డేస్. కొద్ది రోజుల్లో వస్తాను. హీ ఈస్ కమింగ్ ఇన్ 10 minutes. 10 నిమిషాల్లో వస్తాడు. ఐ విల్ మీట్ యూ ఇన్ ద మార్నింగ్. ఉదయం కలుస్తాను. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. అలాగే టునైట్ అని చెప్పాలి. టుడే నైట్ అని చెప్పకూడదు, టునైట్ అని చెప్పాలి. హీ ఈజ్ ఇన్ వైట్ డ్రెస్. అతను తెల్ల దుస్తుల్లో ఉన్నాడు. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎట్ ద టైమ్. నేను ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నాను. మరికొన్ని సందర్భాల్లో ఇన్ ఎలా యూజ్ చేయాలంటే ఇంట్రెస్టెడ్ ఇన్, బిలీవ్ ఇన్, ఇన్వాల్వ్ ఇన్, ఫెయిత్ ఇన్, స్కిల్డ్ ఇన్, ఎక్సెట్రా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూక్లియర్ ఫిజిక్స్. అతను న్యూక్లియర్ ఫిజిక్స్ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మాలి. హీ డజంట్ నో అబౌట్ ద రిస్క్ ఇన్వాల్వ్ ఇన్ హిస్ ప్లాన్. తన ప్లాన్ లో ఉన్న రిస్క్ గురించి అతనికి తెలియదు. ఐ స్టిల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఇప్పటికీ ఆయన పైన నాకు నమ్మకం ఉంది. హిస్ కేర్లెస్నెస్ రిజల్టెడ్ ఇన్ హిస్ ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామ్. అతని అజాగ్రత్త ఫలితంగా అతను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. సో మచ్ ఆఫ్ వాటర్ అబ్జార్బ్ ఇన్ దిస్ రీజన్. ఈ ప్రాంతంలో చాలా నీరు గ్రహిస్తుంది. ఐ లైక్ టు టాక్ లైన్ ఎట్ వీకెండ్స్. వారాంతంలో అబద్ధాలు మాట్లాడడం నాకిష్టం. సెకండ్ వన్, ఎట్, వద్ద. అతి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సమయం తెలుపుటకు ఎట్ 9 AM అని చెప్పచ్చు. వయసు తెలుపుటకు ఎట్ 30 years అని చెప్పచ్చు. ఇంకా చాలా విధాలుగా చెప్పచ్చు. యాస్టానిష్డ్ ఎట్, గుడ్ ఎట్, అమేజ్ ఎట్, వండర్ ఎట్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై పేరెంట్స్ లుక్డ్ అస్టానిష్డ్ ఎట్ మై న్యూస్. నా తల్లిదండ్రులు నా వార్తలను చూసి ఆశ్చర్యపోయారు. షీ ఈస్ వెరీ గుడ్ ఎట్ మోటివేటింగ్ హర్ స్టూడెంట్స్. ఆమె తన విద్యార్థులను మోటివేట్ చేయడంలో చాలా నిష్ఠాతురాలు. హీ స్టూడ్ ఇన్ అమేజ్డ్ ఎట్ ద సైట్. అతను ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఐ వండర్ అట్ యువర్ కరేజ్ ఇన్ ఆస్కింగ్ హిమ్ డైరెక్ట్లీ. అతనిని నేరుగా అడిగే మీ ధైర్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. షీ లిఫ్టెడ్ హర్ హెడ్ టు గేజ్ అట్ హిమ్. ఆమె అతని వైపు చూడడానికి తల ఎత్తింది. హీ ఈస్ క్విక్ ఎట్ క్యాల్కులేషన్. అతను త్వరగా గణించగలడు.
యూ నెవర్ లాఫ్ అట్ మై జోక్స్. మీరు నా జోకులను చూసి ఎప్పటికీ నవ్వరు. థర్డ్ వన్, ఆన్, మీద, ఆన్, ఇన్, ఎట్ ఇవన్నీ చాలా ట్రిక్కీగా ఉంటాయి. వీటి గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, తర్వాత చెక్ చేయండి. చాలా సందర్భాల్లో ఆన్ ఎలా యూజ్ చేయాలంటే, డేట్స్ చెప్పినప్పుడు ఆన్ సెప్టెంబర్ 1 అని చెప్పాలి. సెలవు గురించి చెప్పే సందర్భాల్లో ఆన్ లీవ్ అని చెప్పాలి. మీడియా ఉన్న సందర్భాల్లో చెప్పినప్పుడు ఆన్ టీవీ, ఆన్ రేడియో, ఆన్ టెలిఫోన్. వీక్ డేస్ చెప్పినప్పుడు ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ ఫ్రైడే. ఎగ్జాంపుల్స్ చూస్తే, మోస్ట్ ఆఫ్ ద మూవీస్ రిలీజ్ ఆన్ సెప్టెంబర్ 1. చాలా సినిమాలు సెప్టెంబర్ 1న విడుదలవుతాయి. ఐ విల్ బి ఆన్ లీవ్ డ్యూరింగ్ ద వీకెండ్స్. నేను వారాంతంలో సెలవులో ఉంటాను. వి వాచ్ ద ఫుట్బాల్ గేమ్ ఆన్ టీవీ. మేము టీవీలో ఫుట్బాల్ గేమ్ ను చూసాము. ద అనౌన్స్మెంట్ వాస్ బ్రాడ్కాస్ట్ ఆన్ రేడియో. ప్రకటన రేడియోలో ప్రసారం చేయబడింది. ద సర్వే వాస్ బేస్డ్ ఆన్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్. సర్వే టెలిఫోన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరిగింది. ఐ స్టార్ట్ మై జాబ్ ఆన్ మండే. నేను సోమవారం నుండి నా కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాను. దే విల్ అరైవ్ ఆన్ ట్యూస్డే. వారు మంగళవారం వస్తారు. చాలా సందర్భాల్లో ఆన్ ఎలా యూజ్ చేయాలంటే, కామెంట్ ఆన్, డిపెండ్ ఆన్, ఇన్సిస్ట్ ఆన్, ఫీడ్ ఆన్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ ప్లీజ్. ఐ వోంట్ కామెంట్ ఆన్ వాట్ పీపుల్ సే. ప్రజలు చెప్పే దానిపై నేను వ్యాఖ్యానించను. యు కాంట్ డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్ ఫర్ ఎవర్. మీరు ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రులపైన ఆధారపడలేరు. ఐ ఇన్సిస్ట్ ఆన్ హిస్ ఇన్నోసెన్స్. నేను అతని అమాయకత్వాన్ని నొక్కి చెప్తున్నాను. కౌస్ ఫీడ్ ఆన్ గ్రాస్. ఆవులు గడ్డిని తింటాయి. హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ ఎక్స్పెండిషన్స్ ఏ ఇయర్. మీరు యాత్రల కోసం సంవత్సరానికి ఎంత సమయం వెచ్చిస్తారు. ద మూవీ ఈస్ బేస్డ్ ఆన్ ఏ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. షీఈస్ నాట్ కీన్ ఆన్ బీయింగ్ టోల్డ్ వాట్ టు డూ. ఏం చేయాలో ఆమెకు చెప్పడానికి ఆసక్తి లేదు. దే సెంట్ హర్ ఏ నోట్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఎలక్షన్ విక్టరీ. ఆమె ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ ఒక నోట్ పంపారు. ఫోర్త్ వన్, బై, ద్వారా, చేత. అతి ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్, ప్రయాణం గురించి చెప్పినప్పుడు బై యూజ్ చేయాలి. ఈ బై ప్రిపోజిషన్ గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తర్వాత చెక్ చేయండి. బై ట్రైన్, బై బస్, బై షిప్, బై బోట్, బై ఏరోప్లేన్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ ప్లీజ్. ఐ లవ్ ట్రావెలింగ్ బై ట్రైన్. నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. హీ గోస్ టు వర్క్ బై బస్. అతను బస్సులో పనికి వెళ్తాడు. దే క్రాస్ ద పసిఫిక్ బై షిప్. వారు ఓడ ద్వారా పసిఫిక్ ను దాటారు. ద ఐలాండ్ ఈస్ ఓన్లీ యాక్సెసిబుల్ బై బోట్. ఈ ద్వీపానికి పడవ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. హీ వెంట్ టు బెర్లిన్ బై ఏరోప్లేన్. అతను విమానంలో బెర్లిన్ వెళ్ళాడు. ఐ వుడ్ లైక్ ఏ టూర్ బై టాక్సీ. నేను టాక్సీలో టూర్ చేయాలనుకుంటున్నాను. షీ టేక్స్ హర్ చిల్డ్రన్ టు స్కూల్ బై కార్. ఆమె తన పిల్లలను కారులో పాఠశాలకు తీసుకువెళ్తుంది. అతి కొన్ని సందర్భాల్లో ప్రయాణం గురించి చెప్పినప్పుడు ఆన్ ఎలా యూజ్ చేయాలంటే, ఆన్ ఫుట్, ఆన్ హార్స్. ఎగ్జాంపుల్, మిస్ఫార్చ్యూన్ కమ్స్ ఆన్ వింగ్స్ అండ్ డిపార్ట్స్ ఆన్ ఫుట్. దురదృష్టం రెక్కల మీదుగా వస్తుంది మరియు కాలినడకన బయలుదేరుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీవన్ ట్రావెల్డ్ ఆన్ హార్స్. అందరూ గుర్రంపై ప్రయాణించారు. ఫిఫ్త్ వన్, విత్, తో కలిసి. చాలా సందర్భాల్లో విత్ ఎలా యూజ్ చేయాలంటే, అగ్రీ విత్ సమ్వన్, ఐ అగ్రీ విత్ హర్. ఏకీభవించినప్పుడు చెప్పుకోవచ్చు. అగ్రీ టు ఏ ప్రపోజల్, వి అగ్రీ టు మేనేజర్ ప్రపోజల్. ఒక ఒప్పందం కుదిరినప్పుడు కూడా చెప్పుకోవచ్చు. అలాగే ప్లీజ్డ్ విత్, ఆర్గ్యూ విత్, క్వారల్ విత్. ఎగ్జాంపుల్స్, ఆర్ యూ ప్లీజ్డ్ విత్
ద రిజల్ట్స్, మీరు ఫలితంతో సంతోషిస్తున్నారా? డోంట్ ఆర్గ్యూ విత్ యువర్ మదర్, మీ తల్లితో వాదించకండి. ఐ హ్యావ్ నో క్వారల్ విత్ ద కోర్ట్స్ వర్డిక్ట్, కోర్టు తీర్పుతో నాకు ఎలాంటి గొడవ లేదు. 6th వన్, టీఓ టు, టు వైపు, ఒక ప్రాంతాన్ని వెళ్ళుటకు ఎక్కువగా చెప్పుకోవచ్చు. గో టు, కమ్ టు, వాక్ టు. ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. విక్టరీ వోంట్ కమ్ టు మీ అన్లెస్ ఐ గో టు ఇట్, నేను వెళ్తే తప్ప విజయం నా దగ్గరకు రాదు. సర్టెన్లీ. విల్ యూ కమ్ టు మై పార్టీ, మీరు నా పార్టీకి వస్తారా? వాట్ డిస్టెన్స్ డూ యూ హ్యావ్ టు వాక్ టు స్కూల్, మీరు పాఠశాలకు ఎంత దూరం నడవాలి? చాలా సందర్భాల్లో అతి ముఖ్యంగా టు ప్రతిరోజు ఎలా ఉపయోగించాలంటే, ఎగ్జాంపుల్స్, నోబడీ ఈస్ ఇన్ఫీరియర్ టు యూ హియర్, ఇక్కడ మీకంటే ఎవరు తక్కువ కాదు. ఇట్స్ యువర్ టర్న్ నౌ టు రిప్లై టు దీస్ చేంజెస్, ఈ మార్పులకు ప్రతి ఉత్తరం ఇవ్వడం ఇప్పుడు మీ వంతు. షీ ఈస్ డెడికేటెడ్ టు హర్ జాబ్, ఆమె తన ఉద్యోగానికి అంకితం చేయబడింది. ఐ మస్ట్ టాక్ టు యూ ప్రైవేట్లీ, నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ యువర్ హెల్ప్, మీ సహాయానికి నేను మీకు కృతజ్ఞుడును. వాట్ క్లబ్ డు యూ బిలాంగ్ టు, మీరు ఏ క్లబ్కు చెందినవారు? ద అడ్వైజ్ వాస్ వెరీ యూస్ఫుల్ టు మీ, సలహా నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. 7th వన్, సిన్స్, ఫర్. వీటి గురించి నేను సెపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియోకి నాకు చాలా అప్లాస్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, తర్వాత చెక్ చేయండి. సిన్స్ అంటే నుండి, నుంచి. ఫర్ అంటే కోసం, కొరకు. ఇప్పుడు మనం ఫర్ గురించి చూద్దాం. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొంతకాలంగా, ఇంతకాలంగా, కొంత సమయంగా అని చెప్పుకున్నప్పుడు ఫర్ యూజ్ చేయాలి. ఫర్ 10 minutes, ఫర్ 5 hours, ఫర్ 5 days, ఫర్ 3 weeks, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ చూస్తే, వి వెయిటెడ్ ఫర్ 10 minutes అండ్ దెన్ లెఫ్ట్, 10 నిమిషాల పాటు వెయిట్ చేసి వెళ్ళిపోయాం. ద ఫ్రోజన్ కంటైనర్స్ కీప్ ద ఫుడ్ ఫర్ 5 hours, ఫ్రోజన్ కంటైనర్లు 5 గంటల పాటు ఆహారాన్ని ఉంచుతాయి. ఇట్ రైన్డ్ ఫర్ 5 days ఇన్ ఎ రో, 5 రోజుల పాటు వరుసగా వర్షాలు కురిశాయి. దే లివ్డ్ ఇన్ కెనడా ఫర్ 10 years, వారు కెనడాలో 10 ఏళ్లు నివసించారు. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, అంటే పర్టికులర్గా ఒక సమయంలో జరిగింది అని మనం చెప్పినప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. సిన్స్ మండే, సిన్స్ జూలై, సిన్స్ 1992, సిన్స్ మార్నింగ్, సిన్స్ లాస్ట్ నైట్, సిన్స్ సమ్మర్, ఎక్సెట్రా. సిన్స్ అంటే ప్రత్యేకంగా నుండి, నుంచి అనే సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే, షీ హ్యాస్ బీన్ అండర్గోయింగ్ టెస్ట్ సిన్స్ మండే, సోమవారం నుంచి ఆమెకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిన్స్ 1992, హీ లివ్స్ ఇన్ న్యూయార్క్, అమెరికా. 1992 నుండి అతను అమెరికాలోని న్యూయార్క్లో నివసిస్తున్నాడు. హీ హ్యాడ్ బీన్ ట్రైయింగ్ టు రీచ్ హిస్ డెస్టినేషన్ సిన్స్ లాస్ట్ నైట్, అతను గత రాత్రి నుండి తన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 3 o'clock, 3 గంటల నుంచి వర్షం కురుస్తుంది. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ డెహ్రాడూన్ సిన్స్ మై బర్త్, నేను పుట్టినప్పటి నుండి డెహ్రాడూన్లో ఉంటున్నాను. ఐ హ్యాడ్ బీన్ ఫేసింగ్ ద ప్రాబ్లం ఓవర్ సిన్స్ లాస్ట్ వీక్, నేను గత వారం నుండి సమస్యను ఎదుర్కొంటున్నాను. ఎట్ లాస్ట్ 8th వన్, ఫ్రమ్, నుండి, నుంచి. అతి ముఖ్యంగా సమయం గురించి చెప్పినప్పుడు ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. అలాగే ప్రాంతం, ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ విశాఖపట్నం అని చెప్తాం. అంతేకాకుండా సఫర్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, డిఫర్ ఫ్రమ్, రికవర్ ఫ్రమ్, ఎస్కేప్ ఫ్రమ్, డీబార్ ఫ్రమ్. ఎగ్జాంపుల్స్ చూస్తే, మోస్ట్ స్టూడెంట్స్ సఫర్ ఫ్రమ్ ఎగ్జామ్ టెన్షన్ టు సమ్ ఎక్స్టెంట్,
చాలామంది విద్యార్థులు పరీక్ష టెన్షన్తో కొంతమేర ఇబ్బంది పడుతున్నారు. అలో అట్లీస్ట్ 6 weeks టు రికవర్ ఫ్రమ్ ఎ హెడ్ ఇంజరీ. తల గాయం నుండి కోలుకోవడానికి కనీసం 6 వారాలు అనుమతించండి. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఫేట్. విధి నుండి ఎవరు తప్పించుకోలేరు. ఎగ్జాక్ట్లీ. That's all for this video. We'll continue remaining in the next video. I know, you all are waiting for the question. This video's question. Which channel do you subscribe? Options: off, for, to, in. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్లో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. స్టైలిష్ గ్రామర్ ఛానల్ కూడా చెప్పచ్చు. జస్ట్ కిడింగ్. సబ్స్క్రైబ్ అయ్యావా? ఎందుకు? రాబోయే వీడియో మిస్ అయిపోతాం. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్.